చేసుకుంటున్నారు, అది ఒకటి మానేయాలి. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ పోన్మెంట్. చదువులోని ఏ రోజు పాఠాలు ఏ రోజు లెసన్స్ మీరు హోంవర్క్ చేసి క్లోజ్ చేసేస్తాను బుక్స్, అది కాదు, బై హార్ట్ చేయాలి, కంఠస్థ పెట్టాలి. ఎప్పుడైతే బుక్స్ కంఠస్థ పెట్టారో బ్రహ్మాండ ఎగ్జామ్స్ రాస్తారు. ఏ రోజు లెసన్స్ చూసుకుంటే 10th క్లాస్ 9th క్లాస్ ఇంటర్మీడియట్ ఏ ఎగ్జామ్స్ చదవక్కర్లేదు, ఎందుకంటే ఏ రోజు లెసన్స్ ఆ రోజు బై హార్ట్ చేసి కంఠస్థ పెట్టారు. సో హ్యాపీగా ఉంటుంది. సో పోస్ట్ పోన్ చేయకుండా ఏ రోజు లెసన్స్ ఆ రోజే చదవాలి, వాయిదా లేకూడదు, మార్కులు తెచ్చుకోవాలి బాగా. ఇది 4th పాయింట్. 5th పాయింట్ ఏంటంటే ఈ ఎప్పుడు పాఠాలు అప్పుడు చదవడమే కాకుండాను కొంతమంది ఏం చేయాలి సార్, చెప్పబోయే లెసన్స్ కూడా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సైన్స్లో కానీ సోషల్లో 8వ లెసన్ చెప్పారు, చదివిస్తారు, కంఠస్థ పెట్టారు. 9 లెసన్స్ చదవండి, చెప్పబోయేది అర్థం కాక చదవండి. అర్థమైనా అర్థం కాకపోయినా చదవాలనుకోండి, సార్ చెప్పినప్పుడు బ్రెయిన్ ఎక్కుతుంది, అది చెయ్యాలి. తర్వాత ఎగ్జామ్స్లో ఒక మ్యాథ్స్లో కానీ ఒక సైన్స్లో కానీ ఒక సోషల్లో కానీ 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటారు. 10 క్వశ్చన్స్ వచ్చేటట్టు ఉండాలి. మీరు చాయిస్ ఉంది కానీ చదవడం మానేస్తారు, అలా కాదు. పుస్తకం అంతా కంఠస్థ పెట్టాలి, టెక్స్ట్ బుక్ అంతా కంఠస్థ పెట్టాలి. దీనివల్ల ఎంత ఉపయోగం ఉందంటే హైయర్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత స్ట్రెస్ ఉండదు, కోర్స్ పెరుగుతుంది, తెలుగుతలు పెరుగుతుంది, జ్ఞానం వస్తుంది, టాప్ లెవెల్కి వెళ్తారు. ఇవన్నీ మీరు అన్నీ చేయాలి, లేజినెస్ చేయాలి. మీలో నెక్స్ట్ ఏంటంటే ఈ 5 పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కులు తెచ్చుకోవడానికి మనతో గోల్ రీచ్ అవ్వడానికి. ఇంకో 2 పాయింట్లు చెప్తాను. ఈ 2 పాయింట్ ఏంటంటే మీలో ఎంత సామర్థ్యం ఉందో, మీ అందరిలో ఎంత టాలెంట్ ఉందో, మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, మీకు ఎంత మెమరీ పవర్, మీకు ఎంత జ్ఞాపకం